స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య జానకీపురం సర్పంచ్ నవ్య ఎపిసోడ్ కొత్త మలుపు తిరిగింది. రాజయ్యపై సర్పంచ్ నవ్య చేసిన వేధింపుల ఆరోపణలను జాతీయ రాష్ట్ర మహిళా కమిషన్లు సుమోటోగా స్వీకరించాయి. విచారణ చేపట్టి నివేదిక అందించాల్సిందిగా పోలీసుల అధికారులను మహిళా కమిషన్ ఆదేశించింది. దీంతో పోలీసులు కూడా నవ్యకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 21న రాతపూర్వకంగా పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదుపై ఇంకా ఏమైనా సాక్ష్యాధారాలు ఉంటే 2 రోజుల్లో సమర్పించాలని ధర్మసాగర్ సీఏ రమేష్ ఆమెకు నోటీసులు ఇచ్చారు. రాజయ్య తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ కొద్ది రోజుల క్రితం సంచలన ఆరోపణలు చేసిన నవ్య ఈ నెల 20న ఆయనపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. గ్రామాభివృద్ధి కోసం ఇస్తానన్న 20 లక్షలు ఇవ్వకపోగా అప్పుగా తీసుకున్నట్లుగా పత్రంపై సంతకం పెట్టాలని, తనపై తీవ్ర బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే వర్గం ఒత్తిడికి తన భర్త తలొగ్గి సంతకం పెట్టాలంటూ తనను ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధి కోసం ఇస్తానన్న డబ్బులు అప్పుగా ఇస్తున్నట్లుగా చెబుతూ పత్రంపై సంతకం పెట్టాలని ఒత్తిడి చేయటం సబబేనా అని నవ్య ప్రశ్నించారు. క్షమాపణ అంటే దానికి కూడా ఒక అర్థం ఉంటుంది. నేను అప్పుడు కూడా అదే చెప్పిన. ఇప్పుడు ఆల్రెడీ నేను 2 నిలబెట్టిన. ఆ పిఏ మాట్లాడింది నిలబెట్టిన, ఇంకొకళ్ళు మాట్లాడింది నిలబెట్టిన. అన్న ఒకసారి కావాలంటే ఇయ్యం కదా. ఎవరి ఎవిడెన్సీలు ఉన్నాయి, మీడియాకు ఆడియో ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి? లేదు, చెయ్యలేదు. అక్కడ అన్ని కావాలంటారు. అన్ని ఎట్లు ఇస్తారు? కాదండి, అన్ని కావాలంటారు. అన్ని ఎట్లు ఇస్తారు? అన్ని కేసులు ఇట్లనే అవుతున్నాయి. ఫస్ట్ కేసు ఎఫ్ఐఆర్ చేసినాక కదా ఎవిడెన్సీలు ఇచ్చేది. మరి ఆయన ఎమ్మెల్యే అయినా ఎందుకు ఇట్లా కాలేదు? లేదు, ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అయినా మామూలుగా సమాజంలో ఉన్న ప్రజలందరికీ అంతేనా? మరి నేను కూడా ఒక పార్టీలో ఒక సర్పంచ్నే కదా. మరి సర్పంచ్ గారు, నేను ఎమ్మెల్యే గారు 25 లక్షల నిధులు మీకు ఇస్తే ఈ కేసు ఆప చేసుకునే ఆలోచన ఏమైనా ఉందా? గ్రామానికి నా కేసుకి ఏమైనా సంబంధం ఉందా అండి? లేదు. ఆయన మాట్లాడింది తప్పు అని ఒప్పుకోవాలి. ఆయన వ్యక్తిగతంగా నన్ను మానసికంగా 25 లక్షలు ఇస్తే సరిపోతుంది అండి. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోమని చెప్తున్నాడు. ఆయన నన్ను అడుగుతారు కదా, నువ్వు గ్రామానికి 25 లక్షలు ఇస్తా అన్నాడు, నువ్వు ఎందుకు తీసుకురాలేదు, ఆయన ఎందుకు ఇవ్వలేదని నన్ను అడుగుతారు కదా గ్రామంలో. ఓకే మేడం, ఇప్పుడు మీరు ఆల్రెడీ అభియోగం చేసేది మీరు, మీ భర్త చెప్తున్నాడు, భర్త మేము తీసుకోము ఆల్రెడీ, భర్త ఆల్రెడీ అక్యూజ్డ్. ఆయన మాటలు మేము చేయలేము. మీరే చెప్పండి, ఏ విషయమైనా మీరే చెప్పండి. మీకు ఏం కావాలి, అసలు వాట్ ఈస్ వాట్, ఎందుకు వచ్చిల్లు, మీకే మీరు వచ్చిల్లా లేకపోతే పోలీసు వాళ్ళు పిలిచిల్లా, ఇది ఒకటి చెప్పండి. మాకే మేమే వచ్చినాము, మాకే మేమే కంప్లైంట్ ఇచ్చినాము. ఆయన కంప్లైంట్ రిసీవ్ చేసుకుంటలేరు, అది ఎఫ్ఐఆర్ చెయ్యలేదు. రెండు వాయిస్ రికార్డ్స్ వినబెట్టినా కూడా ఇది కాదు, మొత్తం అన్ని ఇవ్వమంటున్నారు. అన్ని ఎట్లా ఇస్తాము, అన్ని ఇయ్యము, లా ద్వారా పోతాము, మా దగ్గర అన్ని రికార్డ్స్లు ఉన్నాయి, అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. ఈ చట్ట ప్రకారంగా ఓన్లీ రాజకీయ నాయకులకే జరుగుతుందా, కామన్ మనుషులకు జరుగుతుందా, లేకుంటే ఒక గ్రామ సర్పంచ్ అయినందుకు నాకే జరుగుతుందా? ఇది ఎందుకు ఇట్లా జరుగుతుందనేది దీని విషయంలో తీవ్రంగా ఖండించాల్సిన అవసరం మహిళలందరికీ ఉన్నది. నేను మహిళలతో వెళ్తా, ఈ విషయంలో ఎక్కడికైనా పోరాడతా. మొత్తం అన్ని కావాలంటున్నారండి. అన్ని కావాలంటే కాదు కదా, కాకపోవడానికి మభ్య పెట్టడానికి దీని వెనకాల ఎవరన్నా అంటే పోలీసు వాళ్ళని ఫోర్స్ అవుతుంది భావిస్తుందా? చెప్పలేము, అది నాకు ఎట్లా తెలుస్తుంది? మీ అందరికి తెలుసు ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది. మీకు నేను ఒక చెల్లెలాగా ఒక అక్కలాగా అనుకోండి, మీకు తెలుస్తుంది రాజ్యాంగం ఏమున్నదో, బయట ఏం జరుగుతుంది. మీడియాకు ఆడియో రిలీజ్ చేస్తే మీకు అభ్యంతరం ఉందా? మీడియాకు ఆడియో రిలీజ్ చేయొచ్చు కదా. ఏం అభ్యంతరం లేదు, చేస్తా. ఇక్కడ కరెక్ట్ గా లేదనుకో, నాకు ఇంకెక్కడ కరెక్ట్ గా లేదనుకో, మీరే కదా, మీ ద్వారానే కదా.